నిజామాబాద్లో ఈ రోజు అంటే ఫిబ్రవరి 18, 2026న జరిగిన ముఖ్య సంఘటనల సంక్షిప్త సమాహారం ఇది. ఈరోజు మన జిల్లాలో ఒకవైపు పవిత్ర రంజాన్ మాసం సందడి, మరోవైపు స్థానిక ఉదయం అనేది ఒక రకమైన హడావిడితో మొదలవుతుంది. నిజామాబాద్లో ఆ రోజు ఉదయం కూడా అంతే. ఒకవైపేమో కెరియర్ అవకాశాల కోసం వెతుకులాట, మరోవైపేమో రోజులాగే సాగిపోతుంది అనుకునే జీవితంలో అనుకోని మలుపులు రెండూ కలిసే ఆ రోజు మొదలైంది. అసలు ఆ రోజు నిజామాబాద్ దేనికోసం వెతుకుతోంది అంటే, ఎలాంటి ఉద్యోగాల కోసం వెతుకుతోంది? ఈ లిస్టు చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతోంది. ఒక పక్క కాన్వా ఎడిటర్, కంప్యూటర్ హార్డ్వేర్ టెక్నీషియన్ లాంటి మోడర్న్ టెక్ స్కిల్స్ కావాలి, మరోపక్క ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, మెడికల్ రెప్ లాంటి ట్రెడిషనల్ జాబ్స్కి కూడా మంచి డిమాండుంది. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తోంది? టెక్నాలజీ, సంప్రదాయం రెండూ భుజం భుజం రాసుకుంటూ ముందుకు వెళ్తున్న ఒక నగరమన్మాట. అయితే అంతా మనం అనుకున్నట్టు సాఫీగా సాగిపోదు గదా. ఉదయం పూట ప్రయాణాలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు. చూడండి, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న ఓ కారు నేషనల్ హైవే మీద అదుపు తప్పి ఒక కంటైనర్ని ఢీకొట్టింది. ఆ తర్వాత క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. అదృష్టం బాగుండి డ్రైవర్ చిన్న గాయాలతో బయటపడ్డాడు, కాని కారు మాత్రం పూర్తిగా కాలిపోయింది. చూసారా, ఒక సాధారణ ఉదయంలో దాగి ఉన్న అనూహ్యత ఇది. ఈ రోజువారీ హడావిడి, ఈ ప్రమాదాలు ఇవన్నీ పైకి కల్పించివి, కాని దీని వెనకాల నిశ్శబ్దంగా నెమ్మదిగా నగరాన్ని మార్చేసే పెద్ద ప్లాన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి నగరం యొక్క భవిష్యత్ బ్లూ ప్రింట్ లాంటివన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది రైల్వే శాఖ నుంచి వచ్చిన ఒక పబ్లిక్ నోటీస్. విషయమేంటంటే, ఒక కొత్త రైల్వే బైపాస్ లైన్ వెయ్యబోతున్నారు. చాలా మంచి విషయం. కానీ దీనికోసం గోపన్పల్లి, పంగ్రా అనే గ్రామాల్లో దాదాపు 12 ఎకరాల భూమి కావాలి. ఇందులో వ్యవసాయేతర భూమి కూడా ఉంది. అంటే అభివృద్ధి ఒకవైపు, ఆ అభివృద్ధి కోసము కొందరు తమ భూమిని వదులుకోవడం మరోవైపు. ఎప్పుడూ ఉండే సంఘర్షణే ఇది. ప్రభుత్వం ఇలా పబ్లిక్ అవసరాల కోసం ప్రైవేట్ ఆస్తిని తీసుకోవడాన్నే మనం భూసేకరణ అంటాం. పరిహారం చెల్లిస్తారో కానీ ప్రాపర్టీని మాత్రం తీసుకుంటారు. కొత్త రోడ్లు, రైల్వే లైన్లు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఇలాగే మొదలవుతాయి. ఇది ఒక నగరం భవిష్యత్తును డిజైన్ చేయడానికి ప్రభుత్వం వాడే ఒక ముఖ్యమైన టూల్. సరే, ఉదయం గడిచిపోయింది. ఇప్పుడు సాయంత్రం. పగటి హడావిడి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. నగరం యొక్క మూడు మారుతోంది. రోజువారీ పనుల్నుంచి ఇప్పుడు ఫోకస్ అంతా వేరే వైపు షిఫ్ట్ అవుతోంది, ఆధ్యాత్మికత వైపు. ఎందుకంటే ఆకాశంలో ఒక ముఖ్యమైన పరిణామం జరగబోతోంది. అయితే జరగబోయేదేంటో అర్థం కావాలంటే ముందుగా మనం నిజామాబాద్ డెమోగ్రఫీని ఒకసారి చూడాలి. అంటే అక్కడ జనాభా స్వరూపం. 2011 సెన్సెస్ ప్రకారం ఇక్కడ దాదాపు 38% జనాభా ముస్లింలు. అంటే నగరంలో ఇదొక పెద్ద ముఖ్యమైన కమ్యూనిటీ. వాళ్ల జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రారంభం కాబోతోందన్నమాట. ఫిబ్రవరి 18 సూర్యాస్తమయం తర్వాత ఆ వార్త వచ్చేసింది. నెలవంక కనిపించింది. హైదరాబాద్తో పాటు చాలా చోట్ల నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభం ఖరారైంది. అంటే మరుసటి రోజు నుంచి పవిత్ర ఉపవాస దీక్షలు మొదలవుతాయన్నమాట. ఆ ప్రకటన వచ్చిన వెంటనే నగరం యొక్క రూపమే మారిపోయింది. ఇదిగో ఈ చిత్రాల్లో చూడండి, మసీదులన్నీ లైట్లతో ఎలా వెలిగిపోతున్నాయో. ప్రజలందరూ ఆ నెలలోని మొదటి ప్రత్యేక రాత్రి ప్రార్థనల కోసం మసీదులకు చేరుకుంటున్నారు. నగరమంతా ఒక పవిత్రమైన వాతావరణం నెలకొంది. ఈ ప్రత్యేక ప్రార్థనలనే తరావీహ్ అంటారు. ఇది రంజాన్ మాసంలో మాత్రమే రాత్రిపూట చేసే ప్రార్థన. ఇది ఆ నెల మొత్తం సాగే ఆధ్యాత్మిక అనుభవంలో చాలా ముఖ్యమైనది. ఆత్మపరిశీలన చేసుకుంటూ ఖురాన్తో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక ప్రత్యేక సమయం. రంజాన్ మొదలవ్వడమనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు, అదొక సామూహిక స్పందన. ఒక కమ్యూనిటీ మొత్తం కదులుతుంది. దీనికి తగ్గట్టుగా నగరం అంటే ప్రభుత్వ సంస్థలు ఎలా స్పందించాయో చూద్దాం. వెంటనే నిజామాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. వాళ్ళేమన్నారంటే, మేము మా పూర్తి సపోర్ట్ ఇస్తాం. ఇఫ్తార్, షాపింగ్ సమయాల్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి దయచేసి సహకరించండి. అంటే ఒక పక్క రంజాన్ శుభాకాంక్షలు చెబుతూనే మరోపక్క శాంతి భద్రతల కోసం ప్రజల సహకారాన్ని కోరారు. ఒక మతపరమైన వేడుకకు సిటీ అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఉండే సమన్వయమిది. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ ప్రభుత్వం ఒక ఆర్డర్ జారీ చేసింది.
ఆ నెల మొత్తం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోవచ్చు అని. ప్రజల మత విశ్వాసాలను గౌరవిస్తూ ప్రభుత్వ వ్యవస్థ తన పనివేళలను ఎలా సర్దుబాటు చేసుకుంటోందో చెప్పడానికిదొక చక్కటి ఉదాహరణ. సరే, నిజామాబాద్లో మన ఒకరోజు ప్రయాణం దాదాపు ముగింపుకు వచ్చేసింది. ఈ ఒక్కరోజులో మనం ఎన్ని విభిన్న కథలనో చూశామో ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఒక అందమైన మాట ఉంది. పగలు శరీరాన్నే, రాత్రులు ఆత్మను శిక్షణ ఇస్తాయి. రంజాన్ యొక్క అసలు ఉద్దేశాన్ని ఇంతకంటే బాగా చెప్పలేమేమో. ఆ రోజు రాత్రి నిజామాబాద్ అంతటా మొదలైన ఆధ్యాత్మిక ప్రయాణం ఇదే. కేవలం కడుపు మార్చుకోవడం కాదు, శరీరాన్ని, ఆత్మను రెండిటినీ శుద్ధి చేసుకునే ఒక పవిత్రమైన ప్రక్రియ. మరి చివరిగా నిజామాబాద్లో గడిపిన ఈ ఒక్క రోజు మనకేం చెప్పింది? ఒక ఉద్యోగం కోసం వెతుకులాట, ఒక యాక్సిడెంట్, భవిష్యత్తు కోసం ఒక ప్రభుత్వ ప్లాన్, ఒక పవిత్ర సంప్రదాయం మొదలవడం, ఇవన్నీ కలిస్తేనే ఒక నగరం యొక్క జీవితం. ఒకే రోజులో ఇన్ని కథలు. మన చుట్టూ ఉన్న ప్రతి నగరం, ప్రతిరోజు ఇలాంటి వేల కథలను చెబుతూనే ఉంటుంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఆ కథలను వినే ఓపిక, పీరిక మనకున్నాయా?